నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా? ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్ల. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఆయుష్మతి భవ. దుస్వప్నాలు అనేవి వస్తే డెఫినెట్ గా చాలా చాలా భయాన్ని క్రియేట్ చేస్తుంటాయి. పాములు వచ్చిన దుస్వప్నం కానప్పటికీ పాములు వస్తే భయపడిపోతుంటారు. అయ్యో పాము వచ్చేసింది, పాము వచ్చేసింది. ఇంకా యాక్సిడెంట్స్ అయినట్టు బ్లడ్ కనపడటం, ఫైర్ కనపడటం, చనిపోయిన వాళ్ళు కనపడటం, ఇక స్వప్నాలు పరిపరి విధములుగా వస్తూ ఉంటాయి. మన ఆలోచనలే డెఫినెట్గా అది మైండ్ చూపిస్తూ ఉంటుంది అని అదొక స్టడీ కూడా, చాలా బ్యూటిఫుల్ స్టడీ. అయితే ఏవేవి దుస్వప్నాలు, ఏవి మంచి స్వప్నాలుగా కన్సిడర్ చేస్తారు అనేది కూడా ఒక ఇంత కన్ఫ్యూజన్ ఉంటుందండి. దీన్ని దుస్వప్నంగానే కన్సిడర్ చేయాలి, ఇట్లా రకరకాలుగా. అసలు ఈ దుస్వప్నాలకు ఒకవేళ భయపడేటటువంటి పరిస్థితి ఉంటే దాని నుంచి బయటపడటం ఎలా, దీని గురించి తెలుసుకోవాలి. తప్పకుండా తెలుసుకుందామండి. కానీ అసలు దుస్వప్నాలు రావడానికి ఇవాళ రేపు మనం మనం పడుకునే విధానం, మన అలవాట్లు, మనం ఫోన్ చూసే విధానం, టీవీలు చూసే విధానం, నేను అర్ధరాత్రి దాకా చూస్తూ తెల్లవారుజాము 2:30, 3 పడుకోవడం ఏంటి, అప్పుడు చూసేవి కూడా మళ్ళీ హర్రర్ మూవీస్ చూడడమో, లేకపోతే ఇంకా వెబ్ సిరీస్ చూడడమో, ఇవి చూడడం, వీటి వల్ల మరింత పెరిగిపోయినాయి. స్వప్నాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి, బట్ ఈరోజు హ్యాబిట్స్ని బట్టి బాగా పెరిగిపోయినాయి. ఎవరు కూడా సౌండ్ స్లీప్ అంటారు, అంటే ప్రశాంతమైన నిద్రపోతున్న వాళ్ళైతే మనం అరుదుగానే చెప్పుకోవచ్చు. సౌండ్ స్లీప్ అంటే ఆ నిద్రలో వీళ్ళ ఫిజికల్ అండ్ మైండ్ స్టేటస్ అంతా రిలాక్స్ అయ్యి హ్యాపీగా మళ్ళీ స్వస్థతతో పొద్దున్నే హుషారుగా లేవడం అనేది అరుదుగా కనబడుతుంది. లేదు, ఎక్కడో మెడిటేషన్ చేసేవాళ్ళు, కాస్త పూజా పునస్కారం జపం చేసుకునేవాళ్ళు తప్ప మామూలు నార్మల్ మనుషులు కనబట్ల. సో మనం అర్ధరాత్రి వరకు టీవీ చూసి పడుకోవడం, ఫోన్ చూస్తూ ఉండడం. ఇప్పుడు ఫోన్ అనేది శరీరంలో ఒక అంతర్భాగం అయిపోయింది. చెవులు మన శరీరానికి అతికిచ్చే ఉన్నాయి, కళ్ళు మన శరీరంలో ఒక భాగం ఏంటి, అట్లాగే చేతులు కాళ్ళు ఎలా శరీరానికి అతికిచ్చున్నాయో ఈ ఫోన్ కూడా అతికిచ్చే ఉందన్నట్టుగా భావించాలి మనం. చేతులు మీరు 5 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి ఉండలేకపోతున్నారు. చాలా విచిత్రంగా చేతికి మైండ్కి కూడా అతికించుంది. సో అందువల్ల మనం పాశ్చాత్యులు అంటే ఈ టెక్నాలజీ పేరుతోని మానవ జీవితాన్ని ఎంత పాతాళానికి తొక్కాలో అంత పాతాళానికి తొక్కుతున్నారు. దీనివల్ల ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో అంతకంతకు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ముఖ్యంగా మనం మన పిల్లల్ని కాపాడుకోవాలి, ఇలాంటి అలవాట్లకి దూరంగా ఇవి లేకుండా చూసుకోవాలి. మన దుస్వప్న నాశనానికి రాత్రిపూట పడుకునే ముందు మన పూర్వీకులు, అమ్మా నాన్న వాళ్ళు, మన అమ్మమ్మలు, తాతయ్యలు పక్కలో పడుకోబెట్టుకొని రామస్కందం హనుమందం వైనతేయం మృగోదరం శయనేత్ స్మరేన్ నిత్యం దుస్వప్నం తస్య నిశ్యతి హనుమానంజనాసూనుర్వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశనః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఇలా శ్లోకాలు చిన్నప్పటి నుంచి మనకి. ఇదేంటండి, నామరామాయణమా ఏంటి? ఇది ఆంజనేయ స్వామి ద్వాదశ నామావళి. హనుమాన్ అంజనాసూను, వాయుపుత్రో మహాబలః, రామేష్టః ఫల్గుణసఖః, పింగాక్షో అమిత విక్రమః, ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశనః, లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః, ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః. ఇది 12 నామాలు ఆంజనేయ స్వామి. హనుమాన్ అంజనాసూను, ఓ అంజనీపుత్రుడా, ఓ ఆంజనేయ స్వామి. వాయుపుత్రో మహాబలః, నువ్వు వాయుపుత్రుడివి, మహాబలవంతుడివి. అంటే దీనికి వివరంగా చెప్తే అన్న కనీసం చేసుకుంటారేమో రోజు. ఇది చదువుకొని పడుకుంటే ఎలాంటి దుస్వప్నాలు దగ్గర రావు.
చాలా మందిని ఇట్లా దుస్వప్నాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి, ఆ. ఫ్రీక్వెంట్ గా కూడా వస్తూ ఉంటాయి. అసలు ఫోన్ అనేది ఉమ్, మీకు ఒక టైం సాయంత్రం 7-7:30 అయింది, పక్కన పడేసేయాలి. మీరు పడుకోవడానికి 2 గంటల ముందు అవతల పడేయాలి ఫోన్ని. పడేసి నిద్ర ఎక్కడ ప్రశాంతంగా కాస్త పడుతుంది? మెడిటేట్ చేసుకోవడం. హనుమాన్ అంజనా సూను, ఆ అంజనమ్మ తనయుడు, వాయుపుత్రో మహాబల, వాయుపుత్రుడు మహాబలవంతుడు, పింగాక్షో అమిత విక్రమ. పింగాక్షుడు అంటే చింత నిప్పుల వంటి కన్నులు గలవాడు అని, చింత నిప్పులు. పింగాక్షో అమిత విక్రమ, ఉదధి క్రమణశ్చైవ అంటే సముద్రాన్ని లంఘించిన వాడు, ఉదధి క్రమణశ్చైవ. సీతాశోక వినాశన, సీతా అమ్మవారి శోకాన్ని నివారించిన వాడు. అవును. లక్ష్మణ ప్రాణదాతాచ, సంజీవిని తీసుకొచ్చి సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణుని ప్రాణదానం చేశాడు. దశగ్రీవస్య దర్ప అంటే దర్పాన్ని దశగ్రీవుడి అంటే 10 తలల రావణాసురుడి దర్పాన్ని అణిచినవాడు. ఎగ్జాక్ట్లీ. దశగ్రీవస్య దర్ప. ద్వాదశైతాని నామాని, ఈ 12 నామాల్ని కపీంద్రస్య మహాత్మన, ఆ కపీంద్రుడి యొక్క కపీంద్ర మహాత్ముని ఈ 12 నామాలను ఎవరైతే చెప్తారో స్వాపకాలే పటే నిత్యం, ప్రతిరోజు పడుకునేటప్పుడు చదువుకోండి. స్వాపకాలే పటే నిత్యం, యాత్రాకాలే విశేషత, బయటకు వెళ్ళేటప్పుడు కూడా చదువుకుంటే మీ ప్రయాణాల్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటాయని అర్థం. ఇట్లా ఇది కాకుండా రామస్కందం హనుమంతం వైనతేయం మృకోదరం శయనేత్ స్మరేన్ నిత్యం దుస్వప్నం తస్య నిశ్యతి. రామస్కందం హనుమంతం వైనతేయం మృకోదరం శయనేత్ స్మరేన్ నిత్యం దుస్వప్నం తస్య నిశ్యతి. ఇది చిన్న శ్లోకం, ఇది 12 నామా శ్లోకం. సులువుగా ప్రతి ఒక్కళ్ళు చక్కగా చేసుకోవచ్చు. వీటి ద్వారా ఇవి చేసుకొని ప్రశాంతంగా కాసేపు భోజనం అయిన తర్వాత కాసేపు అటు ఇటు నడిచి కాసేపు ప్రశాంతంగా ఒక 15-20 నిమిషాలు మెడిటేట్ చేసి ప్రశాంతంగా ధ్యానం, మనస్సుని ప్రశాంతత చేసుకొని ఇలాంటి శ్లోకాలు చదువుకొని పడుకుంటే దుస్వప్నాలు ఎందుకు వస్తాయండి? రైట్. అయితే వచ్చేయండి భయపడుతూ ఉన్నాము, ఇంకేమైనా ఆల్రెడీ వచ్చేసాయి, లేకపోతే ఒకే కళ ఫ్రీక్వెంట్ గా వస్తుంది, లేకపోతే చనిపోయిన వాళ్ళు వస్తున్నారు, ఉన్న వాళ్ళు చనిపోయినట్టుగా వస్తున్నారు, ఇట్లాంటివి కూడా చెప్తూ ఉంటారు. ఇట్లాంటివి కూడా వస్తుంటాయి. ఈ దుస్వప్నాల్లో అనేక రకాలుగా దీంట్లో డివిజన్స్ చెప్పుకోవచ్చు మనం, పీడకలలు ఇవన్నీ. అయితే ఈ శ్లోకాలు చదువుకుంటే ఎలాంటి స్వప్నానికి సంబంధించిన బాధలైనా తొలుగుతాయి. ఇవి రాకుండా ఉండడానికి, ఇవి రాకుండా ఆల్రెడీ వచ్చి భయపడుతున్నా కూడా ఇవి చదువుకోవచ్చు ప్రతిరోజు. ఒకటి. 2, దీంట్లో ఇంకోటి విశేషమైన విష్ణు సహస్రనామంలో విశేషమైన శ్లోకం ఉంది. దాన్ని అది మంత్రరూపకంగా మనం గనక దాన్ని ధ్యానించుకుంటే తప్పకుండా ఎటువంటి దుస్వప్నాలు రావు. వచ్చిన దుస్వప్నాలు మీకు దుష్ఫలితాలను ఇవ్వకుండా ఉంటాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఉత్తారణో దుష్కృతి పుణ్యో దుస్వప్ననాశన వీరః రక్షణ సంతో జీవన పర్యవస్థిత. ఓం శ్రీ వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఉత్తారణో దుష్కృతి పుణ్యో దుస్వప్ననాశన వీరః రక్షణ సంతో జీవన పర్యవస్థిత. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని గనక అనుష్ఠానం చేసుకుంటే ఎటువంటి దుస్వప్నాలు రావు. ఏంటి వచ్చిన దుస్వప్నాలు మీకు దుష్ఫలితాలు, దుష్ప్రభావాన్ని చూపించకుండా ఉంటాయి. ఎన్నిసార్లు చేయమంటారు సార్ పర్టికులర్ గా ఈ మంత్రం? అయితే ఒక్క 11 సార్లు చేసుకొని పడుకోండి. ఇప్పుడు వచ్చిన వెంటనే లేస్తారు, ఒక్కొక్కసారి సడన్ గా లేచేస్తూ భయపడుతూ లేస్తుంటారు, చెమటలు పడుతూ లేచే వాళ్ళు కూడా ఉంటుంటారు. అప్పుడు వెంటనే నేను తలుచుకోవచ్చు, వెంటనే అంటే ఏ అవస్థలో ఉన్నాం, బెడ్ మీద ఉన్నాం, ఎట్లా ఉన్నా సరే తలుచుకోవచ్చు. ఆంజనేయ స్వామి శ్లోకాన్ని కూడా చేసుకోవచ్చు, ఇది కూడా చేసుకోవచ్చు. ఏంటి రైట్, ఇది ఏవి రాదు, శ్రీహరి 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 అనుకున్నా చాలు. పర్ఫెక్ట్. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. ఆయుష్మతి భవ.